భారత సామాజిక నిర్మితి. సోషల్ స్ట్రక్చర్ ఇష్యూస్. కింది వానిలో సమాజం గురించి సరైన వివరణ. సమాజంను ఆంగ్లంలో సొసైటీ అని పిలుస్తారు. సొసైటీ అనే ఆంగ్ల పదం సొసైటస్ అనే లాటిన్ పదం నుండి పుట్టింది. సొసైటస్ అనే పదం సోషియస్ పదం నుండి ఉద్భవించింది. సమాజం అనగా సామాజిక సంస్థలు, సంస్కృతితో కూడిన ప్రజల సమూహం. భారత సమాజ శాస్త్ర పితామహుడు గోవింద్ సదాశివ్ గర్య, జిఎస్ గర్య అంటారు. దీనిని ప్రజలతో కూడుకుని పరస్పర చర్యలు, విలువలు ఉన్న ఒక వ్యవస్థీకృత సమూహం అని కూడా అంటారు. అన్నీ కూడా కరెక్ట్. సోషియాలజీ అనే పదాన్ని మొట్టమొదటిగా ఉపయోగించిన వ్యక్తి ఆగస్ట్ కాంటే. సమాజం అంటే సామాజిక సంబంధాల అల్లిక అని నిర్వచించిన శాస్త్రవేత్త మెకైవర్. సమాజం అంటే కేవలం కొంతమంది వ్యక్తులతో కూడిన సమూహం కాదు, వారి మధ్య గల సంబంధాలను తెలియజేయడమే సమాజం అని తెలిపినవారు లాపియర్. సముదాయంలోని వ్యక్తుల మధ్య నెలకొన్న సంబంధాల వ్యవస్థయే సమాజం అని నిర్వచించిన వారు ప్రొఫెసర్ రైట్. రకరకాల వ్యక్తుల మధ్య గల సంబంధాలు, ప్రవర్తనల ఉమ్మడి స్వరూపాల సేకరణ, అనుబంధాల యొక్క కలయికనే సమాజం అని నిర్వచించిన వారు మోరిస్ గిన్స్బర్గ్. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ నిర్వచనం ప్రకారం సమాజ శాస్త్రం అనగా సామాజిక ప్రవర్తనల స్వభావం, అభివృద్ధులను శాస్త్రీయంగా అధ్యయనం చేయు శాస్త్రం. భారతదేశాన్ని సందర్శించిన మెగాస్థనీస్ భారతీయ సమాజంను ఎన్ని వర్గాలుగా విభజించారు? 7. సమాజంలో ఒక వ్యక్తి పాత్రలు, హోదాల అనుసారంగా సమూహాలకు వ్యక్తికి లభించేవి ఏవి 2 రకాలుగా నిర్వహించబడుతుంది: అంతస్తు, ఉన్నత నిమ్న అంతస్తులు. ప్రతి మతానికి ప్రజల జీవన విధానంపై ప్రభావం చూపే పవిత్ర మత గ్రంథం ఉంటుంది. దీనిని గూర్చి కార్ల్ మార్క్స్ ఏమని వివరించారు? మతం మత్తు పదార్థం లాంటిదని. హిందూ మతం భగవద్గీత, ఇస్లాం మతం ఖురాన్, సిక్కు మతం గురు గ్రంథ్ సాహిబ్. జైవిక వారసత్వ, శారీరక, భాషా ప్రాతిపదికన ఏర్పడిన మానవ సమూహంని ఏమని? జాతుల గురించి వర్గీకరించిన భారతదేశ మానవ శాస్త్రజ్ఞులు డిఎన్ మజుందార్, బిఎస్ గుహ, జేహెచ్ హట్టన్. భారత సమాజాన్ని వివిధ జంతు ప్రదర్శనశాల అని అభిప్రాయపడిన సామాజికవేత్త విఎస్ స్మిత్. పరిమిత సమూహం, నియమ సంబంధాలు గల ప్రజల సమూహంని కులం అంటారు. ఎంఎన్ శ్రీనివాస్. భారతదేశపు జనాభాను మొట్టమొదటిగా సర్ హెర్బర్ట్ హోప్ రిస్లే శాస్త్రీయ దృక్పథంతో ఏ వర్గాలుగా విభజించారు? టర్కో ఇరానియన్లు, ఇండో ఆరియన్లు, స్కీతో ద్రవిడియన్లు, ఆరియో ద్రవిడియన్లు, మంగోలాయిడ్స్, మంగోలో ద్రవిడియన్లు. ఈ కింది వారిలో రిస్లే వర్గీకరించిన జనాభాలోని వారిలో డోలికో సెఫాలిక్ శీర్షం, ప్లాటీ రీహాని రకం ముక్కు కలిగిన ఉండు శారీరక లక్షణం గలవారు ద్రవిడియన్లు. సహజ ఏర్పాటులో వేదాంత అధి భౌతిక మరియు శాస్త్రీయ దశలు ఉంటాయని తెలిపిన సామాజిక శాస్త్రవేత్త ఆగస్ట్ కాంటే. మెగాస్థనీస్ ఏ గ్రంథం ఆధారంగా భారత సమాజం 7 వర్గాలుగా విభజించారు? ఇండికా. భారత సమాజంను వర్గాలుగా విభజించబడిన మెగాస్థనీస్ ఇండికా గ్రంథం. వాటిలో సరైనవి: తత్వవేత్తలు, గృహ యజమానులు, పశుపాలకులు, వ్యాపారస్తులు, శారీరక శ్రమ చేసేవారు, యుద్ధం చేసేవారు, తనిఖీదారులు. మంత్రులు, రాజు యొక్క సలహాదారు. మొఘలుల కాలం నాటి హిందూ సామాజిక వ్యవస్థను బంధుత్వ వ్యవస్థాపన ఆధారంగా ఏర్పడిన సామాజిక సంవర్గాలను వివరించినది అబుల్ ఫజల్. భారతీయ సమాజపు సాంస్కృతిక లక్షణాలను పేర్కొన్న తొలి పోర్చుగీసు యాత్రికుడు డ్యూర్టే బార్బోజా. భారత సమాజం ఏ లక్షణాలను కలిగి ఉంటుంది? భౌగోళిక వైవిధ్యం, మతపరమైన వైవిధ్యం, కుల వ్యవస్థ, జాతి విభాగాలు, భాషా విభాగాలు, సాంస్కృతిక విభాగాలు, భిన్నత్వంలో ఏకత్వం, గ్రామీణ సమాజం, ఉమ్మడి కుటుంబం. తరతరాల నుండి వస్తున్న ఆచార వ్యవహారాలు, సమాజంతో ముడిపడిన నమ్మకాలు, కట్టుబాట్లు, నీతి నియమాలతో కూడిన ప్రవర్తన విధానము ఏమంటారు? సంస్కృతి అంటారు.
కింది వాటిలో ఏవి సమాజ నిర్మితిలో భాగంగా పనిచేస్తాయి? సమూహాలు, సంస్థలు. సమాజం యొక్క విశిష్ట లక్షణం సహకారం, స్పర్ధలు. మొఘలుల కాలం నాటి హిందూ సామాజిక వ్యవస్థను, బంధుత్వ వ్యవస్థను బంధుత్వ వ్యవస్థాపన ఆధారంగా ఏర్పడిన సామాజిక సంవర్గాలను వివరించిన వారు అబుల్ ఫజల్ ఐని ఈ అక్బరి. భారత సమాజం విభిన్న మతాలు, భాషలు, కులాలు కలిగి ఉన్నప్పటికీ ప్రజల మధ్య మనమందరం ఒకటే అనే భావనను దృఢంగా కలిగి ఉండటం భిన్నత్వంలో ఏకత్వం. సమాజ నిర్మితి అనే భావనను అందించేవారు హెర్బర్ట్ స్పెన్సర్, ఎమైల్ దుర్క్హైమ్. 1850 సంవత్సరం తర్వాత కాలంలో సమాజ నిర్మితిపై కృషి చేసిన సామాజిక శాస్త్రవేత్తలు మోర్గల్, కార్ల్ మార్క్స్. జిపి మర్దోక్ ప్రకారం సమాజ నిర్మితి అనగా గృహ నిర్మాణాన్ని పోలి ఉంటుంది. సమాజ నిర్మితికి పునాది వ్యక్తులే సమాజ నిర్మాణంలో అతి ముఖ్యులు అని అభిప్రాయపడినవారు అరిస్టాటిల్. కింది వాటిలో సమాజం గురించి సరైన వివరణ. వివిధ సంస్థలలో నియత సంబంధాలు కలయిక స్వరూపమే సమాజం అన్నది గిడ్డింగ్. సముదాయాలతో కూడిన వివిధ సంస్థల సమ్మిళిత రూపమే సమాజం అన్నది జిడిఎం కోలి. మానవ సంబంధాలను గురించి వివరించే శాస్త్రీయ విజ్ఞానమే సమాజ శాస్త్రం జాన్ ఎఫ్ క్యూబర్. చట్టాలు, శాసనాలు, రాజ్యాంగం, పోలీసులు, కోర్టులు, సైన్యం వంటివి సమాజాన్ని నియంత్రణలో ఉంచుతాయి అనేది ఏ నియంత్రణ? నియత నియంత్రణ. ఈ కింది వాటిలో సమాజానికి సంబంధించిన లక్షణాలు. ప్రదేశం, అంతర సంబంధాల వ్యవస్థ. కింది వాటిలో భారత సమాజం యొక్క లక్షణాల్లో భౌగోళిక వైవిధ్యాలకు ఉదాహరణగా తీర మైదానాలు, అడవులు, పర్వతాలు, శీతోష్ణ స్థితి. భారత సమాజంలో సాంస్కృతిక ధోరణులను ప్రభావితం చేసిన సంస్కృతి ఆర్య సంస్కృతి. అందమైన వారు, తెల్లని శరీర రంగును కలిగి ఆజానుబాహులైన శిరోజాలతో, నీలి నేత్రాలతో బలిష్టమైన శారీరక నిర్మాణాన్ని కలిగి ఉన్నవారు నార్దిక్ ఇండో ఆర్యన్లు. కింది వాణిలో బిఎస్ గుహ యొక్క వర్గీకరణ గురించి సరైన వాక్యం. ఇతను భారత్లో మొదటి ఆంథ్రోపాలజీ డాక్టరేట్. ఇతను ఏఎస్ఐ ఆంథ్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు మొదటి డైరెక్టర్ 1945-54. ఇతని వర్గీకరణ శాస్త్రీయమైనది, భారత్లో ఆమోదించబడింది. ఇతను జాతులను 6 రకాలుగా వర్గీకరించారు. కింది వాటిలో ఏ జాతి వారు భారత సమాజంలో పురాతన మానవులు ఆఫ్రికా నుండి అరేబియా మీదుగా మన దేశానికి వచ్చారు? ప్రోటో ఆస్ట్రలాయిడ్స్. భారత సమాజంలో మొట్టమొదట వ్యవసాయం ప్రారంభించిన జాతివారు నిగ్రిటోలు. భారతదేశానికి వచ్చి స్థిరపడిన వారిలో వీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆర్యో ద్రవిడియన్లు అస్సాం, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. మంగోలో ద్రావిడియన్లు ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్. నిగ్రిటోలు బెంగాల్, బీహార్. ప్రోటో ఆస్ట్రలాయిడ్స్ ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా. సోషల్ స్ట్రక్చర్ జిపి మర్డోక్. ది గోల్డెన్ బఫ్ జేబీ ఫ్రేజర్. ఆరిజిన్ ఆఫ్ సివిలైజేషన్ జే లుబాక్. ది మదర్స్ ఆర్ బ్రీఫాల్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్.